ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బొమ్మిడిలు టమాటా కూర ఎలా వండాలో వీడియో చూపెడతా. బొమ్మిడిలు తెచ్చుకొని ముందుగానే సాఫ్ చేసుకోవాలి, దాన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి, ఉప్పు వేసి నీళ్ళలో నానబెట్టుకోవాలి. 2-3 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఎందుకంటే అందులో ఉసుక ఉంటుంది కాబట్టి నానితే ఆ ఉసుక అన్నది బయటికి వెళ్ళిపోతుంది. 2 సార్లు కడుక్కోవాలి. స్టవ్ పెట్టినాం, స్టవ్ పైన ఇగో మట్టి కంచులు పెట్టుకున్నాం. అందులో అరపావడి నూనె, ఈ బొమ్మిడిలు ఈ నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు మేము గ్యాస్ లేదు కాబట్టి ముందుగానే ఈ పోపును గ్యాస్ తక్కువ ఉన్నదని ఈ మట్టి కంచుట్లో ఈ బొమ్మిడీలు ఇవన్నీ పోపు పెట్టుకొని మట్టి కంచుట్లో స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన ఈ మట్టి కంచులు పెట్టుకున్నాం. అందులో అరపావు నూనె పోసినాం. ఈ బొమ్మిడీలు నూనెలో గోలించుకోవాలి. ఇప్పుడు ముందుగా మేము ఈ గ్యాస్ పొయ్యి మీద ఇవన్నీ వేయించి మట్టి కంచుట్లో పోపు పెట్టుకొని కట్టెల పొయ్యి మీద వండుకుంటాము. బొమ్మిడీలు నూనెలో వేయించుకున్నాం, తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం నూనె పోసుకోవాలి, పోపిత్తులు వేసుకోవాలి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, నిజామాకు దూరగా గొలించుకోవాలి. కొంచెం అల్లం వెల్లిపాయాలి, పచ్చివాసన మీద గొలించుకోవాలి. అల్లం వెల్లిపాయ, అరచెంచాడు పసుపు, అరచెంచాడు ఇంగు దూరగా వేయించుకోవాలి. పసుపు వాసన వేసి కొత్తిమీర, మెంతి, పుదీనా, టమాటా వేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలి. 3 చెంచాల కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేయాలి. మొత్తం కలుపుకోవాలి. చిన్న మంట మీద ఉడికించుకోవాలి. రెడీ అయింది. మసాలా వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇది మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. ఇప్పుడు మసాలా వేసినాం, కలుపుకున్నాం, స్టవ్ ఆఫ్ చేసి దించాలి. బొమ్మిడిల కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీగా ఉన్నది బొమ్మిడిలు టమాటా ఉడికింది, కలుపుకోవాలి. ముందుగానే మనం నూనెలో వేయించుకున్న బొమ్మిడిలు ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి మొత్తం. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి చిన్న మంట మీద.